హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మూమెంట్ వ్లాగ్. ఈ వ్లాగ్లో వినాయక చవితి రోజు మొదటి రోజు ఈ విధంగా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. తప్పకుండా చూసేయండి. ఇదండి మా రంగోలీ. చిన్నగా సింపుల్గా వేసేసుకున్నాను. ఇక ఆ తర్వాత వర్షం అస్సలే తగ్గట్లేదు. వినాయక చవితి రోజు చాలా చోట్ల కూడా వర్షాలు అనేవి పడుతూనే ఉన్నాయి కదా. ఇక ఆ రోజు ఇక తగ్గుద్ది అనుకుంటే అస్సలే తగ్గట్లేదు. అందుకనేసి 10-10:30 వరకు చూసేసి వెళ్ళి పూజ సామాగ్రి అనేది తెచ్చేసుకున్నాను. వినాయకుడిని, అలాగే పత్రి, అలాగే ఫ్లవర్స్, తుమ్మికూర ఇవన్నీ కూడా తీసుకొచ్చేసుకున్నాము. ఇది వచ్చేసి తుమ్మికూర అండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మనం టమాటో అలాగే చింతపండు రసం అది వేసుకొని వండుకున్నామంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక ఆ తర్వాత ఇక్కడ తాళపాలికలు చేద్దామనేసి ఇలా పాలు అనేది వేడి చేసేసుకుంటున్నాను. ఇక తుమ్మికూర అనేది కొద్దిగా ఆయిల్ అలాగే జీలకర్ర వేసేసుకుని ఆనియన్స్తో పాటు తుమ్మికూర వేసేసుకొని ఇలా దగ్గరికి అయ్యాక టమాటోస్ అలాగే చింతపండు గుజ్జు వేసేసుకొని సేమ్ కర్రీ టైపే వండేసుకున్నాను. ఇక ఆ తర్వాత ఫ్లవర్స్, బంతిపూలు ఫ్లవర్స్ అనేవి చాలా రేట్ అయిపోయాయి. పత్రి ఇవన్నీ కూడా రేట్ అనేది బాగా పెరిగిపోయింది, ఫెస్టివల్ సీజన్ కదా. ఇక ఆ తర్వాత ఇక్కడ డోర్కి ఫ్లవర్స్ పెడదామనేసి ఇలా పువ్వులు అనేది కుచ్చుతున్నాను, బంతి పూలు. ఇది కంప్లీట్ అవ్వడానికి దాదాపు నాకు ఒక 20 minutes టైం అనేది పట్టింది. ఇక ఆ తర్వాత మామిడాకులు అలాగే పత్రి అంతే కూడా సపరేట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి వినాయకుడి డెకరేషన్ చేద్దామనేసి ఇక్కడికి వచ్చాను. ఇది చూసారు కదా, వినాయకుడిని తీసుకొచ్చాము. మా చిన్ని బుజ్జి వినాయకుడు అనమాట. ఆ తర్వాత డెకరేషన్ పార్ట్ అనేది కూడా మొత్తం కూడా చేసేసుకున్నాను. ఇక ఇక్కడ లాస్ట్కి మొత్తం ఏ విధంగా డెకరేషన్ చేసుకున్నామో చూసేయండి. ఇక తర్వాత ఉల్లి డెకరేషన్. ఇక్కడ ఉల్లి డెకరేషన్ అనేది కూడా నేను సింపుల్గా ఏ విధంగా చేసుకున్నాను అనేది ముందు వీడియోలో అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో తప్పకుండా చూడండి. ఇక తర్వాత ఇవన్నీ కూడా వినాయకుని అడుగులు అనమాట. ఇటు సైడ్ మా సైడ్ కంపల్సరీ ఇలా వినాయకుని అడుగులు అనేది వేస్తారు. ఇక ఆ తర్వాత స్వామివారికి నైవేద్యాన్ని పెట్టేశాను. కుడుములు ఏవైతే చేసుకున్నామో పాయసం ఇవన్నీ కూడా చేసేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, మొత్తం కూడా డెకరేషన్ ఈ విధంగా స్వామివారికి చేసుకున్నాను. ఆ తర్వాత పూజ అనేది స్టార్ట్ చేసేసాము. పూజ కంప్లీట్ అవ్వడానికి దాదాపు 40 minutes టైం అనేది పట్టింది. ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.